రాజకీయాల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకంపై అధికార విపక్షాల పరస్పర ఆరోపణలతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఆరోగ్యశ్రీని ఆపేస్తారంటూ వస్తున్న వార్తలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీలో ఆరోగ్యశ్రీని ఆపేస్తారంటూ వచ్చిన కథనంపై మంత్రి లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ ట్వీట్ చేశారు. ఆరోగ్యశ్రీకి 1600 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందెవరంటూ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిందెవరని గత ప్రభుత్వంపై సెటిల్లు వేశారు లోకేష్. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలతో ఆరోగ్యశ్రీపై ఈ రచ్చ మొదలైంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలు ఉండడంతో వైద్యం అందలేని పరిస్థితి నెలకొందని అన్నారు ఆయన. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదన్నారు. అందుకే ప్రజలందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ అని ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది, తెలుసుకోవాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఇప్పటివరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డు తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి హాస్పిటల్స్కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ ఇక పెమ్మసాని వ్యాఖ్యలపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు పలు అనుమానాలు లేవనెత్తారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అని క్లారిటీ ఇవ్వాలని ఆమె కోరారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తారా అని అన్నారు. గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెడితే ఆసుపత్రులు కేసులు తీసుకోవడమే మానేశాయని ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వంలోని మంత్రుల మాటలు పథకం అమలుకే పొగపెడుతున్నాయని ఆమె విమర్శించారు. షర్మిల ట్వీట్ పై కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందించారు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్ తో రీప్లేస్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ వల్ల మరింత మందికి వైద్యం అందుబాటులోకి వస్తుందని అలా అన్నానని చెప్పారు. షర్మిల ప్రజలను డైవర్ట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై షర్మిల స్పందిస్తూ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించానని అన్నారు. మరోవైపు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆరోగ్యశ్రీపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో జనవరి వరకు బిల్లులన్నీ క్లియర్ చేశామని వెల్లడించారు. జనవరి నుంచి మార్చి వరకు పెండింగ్ బిల్లులపై కూడా టెక్నికల్ గా క్లారిటీ ఇచ్చామన్నారు. జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళా ఏదన్నా కొత్త బిల్స్ అరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్కి అనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాట ఇది. సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ వస్తే మీకు తెలుసు. ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం, ఆ విషయం మీకు తెలుసు.
సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తూ ఉన్నాము. ఏదో లెక్కలు చెప్పి అప్పులని ఆదాయాలని బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నారు? గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని మంత్రి పార్థసారథి అన్నారు. వైసీపీ నేతలు కావాలని కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాలన్నారు. అంతేగాని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు. ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి అబద్ధాలని ప్రచారం చేయటానికి పూనుకునే కంటే మీ పత్రిక ఉంది కదా అని చెప్పేసి దాంట్లో అబద్ధాలు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసే కంటే మీకు దమ్ముంటే మీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన పరిపాలన అందించామని చెప్పేసి నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సోదాహరణంగా పూర్తి ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత బకాయిలు పెట్టారు, ఎంత నష్టం చేశారు, మీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేకూరిందని ఆధారాలతో సహా చెప్తున్నారో మీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలుంటే దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పేసి కూడా సాక్షాత్ ముఖ్యం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పుడు ఏపీలో రాజకీయం అంతా కూడా ఆరోగ్యశ్రీ పథకం మీద నడుస్తోంది. ఇటు వైసీపీ నేతలు కానివచ్చు, టీడీపీ నేతలు ఒకరి మీద ఒకరు ట్వీట్లు చేసుకుంటూ రీట్వీట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి వీళ్ళ ట్వీట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు శివ? అసలు గ్రౌండ్ లెవెల్లో పథకంకి సంబంధించి ఏం జరుగుతోంది? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే గత 4 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ వార్ కొనసాగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల మాట్లాడిన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ అలాగే రకరకాల కోణంలో తీసుకుంది. ఏదైతే కేంద్ర మంత్రికి సంబంధించి కూడా ఆయుష్మాన్ భవ కార్డులని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి, దానివల్ల లబ్ధి చేకూరుతుంది, దీన్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే ఆరోగ్యశ్రీని కూడా సంబంధించి కూడా గత ప్రభుత్వంలో నిధులు లేవు, ప్రస్తుతం నిధులు లేదు, అలాగే గత ప్రభుత్వం చాలా బకాయిలు పెట్టింది, దీనివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా కూడా ఆయన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. దానికి పెమ్మసాని చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా కూడా రిప్లై ఇచ్చారు. తాను నిధులు లేవు అని చెప్పాను, గతం పాలకులు చేసిన తప్పిదాన్ని మాత్రమే చెప్పాను, ఆ పథకాన్ని తాము రద్దు చేస్తున్నామని ఎక్కడా చెప్పలేదని చెప్పి ఆయన రిప్లై ఇచ్చారు. దానికి షర్మిల కూడా ఖచ్చితంగా మీరు రద్దు చేస్తున్నారేమనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పి ఆమె ధన్యవాదాలు తెలుపుతూ మరొక ట్వీట్ కూడా ప్రకటించారు. ఇక వెంటనే ఈ అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎత్తుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పార్టీకి సంబంధించిన నేత మాజీ ఆరోగ్య శాఖ మంత్రి రజనీ కూడా కొద్దిసేపు క్రితమే చంద్రబాబు ఆలోచన ప్రకారమే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేసే ఆలోచన చేస్తున్నారా అనే అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే వీటికి సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ హాస్పిటల్కి సంబంధించి తమకి 1600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, వీటిని తక్షణమే విడుదల చేయాలి, లేకపోతే కనుక ఆగస్టు 15 నుంచి తాము సమ్మెకి వెళ్తామని చెప్పి వారు సమ్మె నోటీసును కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకి అందజేయడం జరిగింది. దీనికి టీడీపీ నేత మంత్రి నారా లోకేష్ కూడా చాలా ఘాటుగా చెప్పలించారు. ఇంటి పోరు ఏందయ్యా అని చెప్పి ఆయన సెటైరికల్గా కూడా ట్వీట్ పెట్టారు. ఇంట్లో సాక్షి సంబంధించి భారత యజమానిగా ఉండి గతంలో వార ప్రభుత్వం చేసిన అప్పులని తాము తీర్చలేదని చెప్పి ఆ పత్రికలో వార్త రాయటాన్ని కూడా ఆయన ప్రధానంగా కూడా ట్విట్టర్ వేదికగా కూడా ప్రశ్నించారు. అంటే ఇంట్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణికి ఏమైనా వార్ జరుగుతుందా అనే అనుమానాన్ని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఆసక్తికరమైన కౌంటర్ అయితే ఇచ్చిన పరిస్థితి. మరొకసారి మంత్రి పార్థసారథి కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి గత ప్రభుత్వం బకాయిలే ఉంది, తాము ఎక్కడా తీసేస్తాం అనట్లేదు, నిజంగా మీకు ప్రజలపై ప్రేమ ఉంటే, మీరు నిజంగా అభివృద్ధి చేశామంటే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని చెప్పి కూడా ఆయన దాని ఘాటుగా కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి గత 3-4 రోజుల కాలంగా ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. అదే సమయంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మెకి వెళ్తామని చెప్పి నోటీస్ ఇవ్వడంతో
ప్రస్తుతం ఈ ఆరోగ్యశ్రీ చుట్టూ కూడా ఏపీ రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. కానీ సామాన్య ప్రజలైతే మాత్రం ఆరోగ్యశ్రీ రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రకటించలేదు. కానీ దానికి సంబంధించి ఎందుకు రాజకీయాలు చేస్తున్న అర్థం కాని పరిస్థితి అయితే ప్రజల్లో ఒక అయోమయం అయితే నెలకొనుంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.